సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు కారణాలు ఏముండొచ్చు అని అడుగుతూ ఉంటారు. సో సంతానలేమి సమస్యకు గల 5 రకాల కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది ఈరోజు చెప్తా. వీటిలో మనం చూసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పీసీఓడి, నీటి బుడగల సమస్య. కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి గర్భాశయంలో గడ్డలు అట్లా ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. 5 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మగవారిలో కౌంట్ తక్కువగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావు. అయితే ఈరోజు మన దగ్గర ఉన్న ఈ పేషెంట్, దీనికి ప్రెగ్నెన్సీ రావట్లేదు, మ్యారేజ్ అయ్యి 4 years అయింది, నీటి బుడగల సమస్య ఉంది అని చెప్పి లాప్రోస్కోపీ కూడా చేయించుకున్నారు. రకరకాల ట్రీట్మెంట్స్ కూడా వాడి ట్రై చేసినా కూడా అండాశయం నుంచి చక్కగా గుడ్డు విడుదల అవ్వట్లేదు. అప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళటం జరిగింది. వీళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పీసీఓడి సమస్యకి కంట్రోల్ చేసుకుని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు టుడే షీ ఈస్ ప్రెగ్నెంట్. సో దిస్ ఈస్ హర్ స్కాన్ టుడే. ఈ బేబీ 12 weeks ఉంది ఇప్పుడు. సో యూ కెన్ సీ ద మూమెంట్ చక్కగా, అండ్ ఇక్కడ హార్ట్ బీట్ కనపడుతుంది. సో పీసీఓడి కానీ ఏదైనా కానీ కాజెస్ మనకి కనపడినప్పుడు, సో ఏదైనా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఒక 1 year టైం ట్రై చేసిన తర్వాత కూడా ఎటువంటైనా ట్రీట్మెంట్స్ తీసుకునే ముందు ఒక్కసారి మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకున్న కండిషన్ని బట్టి మనం ట్రీట్ చేసుకుని దాంతోపాటు యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ.